సిండ్రెల్లా ప్రతిరోజు ఇంటి పనులతో అలసిపోతూ ఉండేది. కానీ ఆమె వంటలు చేయటంలో మంచి ప్రతిభ కలిగిన అమ్మాయి. అయినా తన పిన్ని అక్కలు ఎప్పుడూ ఆమెను బాధ పెడుతూ ఉండేవారు. నువ్వు ఏం చేయలేవు, నువ్వు జీవితాంతం మా కింద పనిచేస్తూ ఉండాలి అని తిట్టేవారు. ఒకరోజు సిండ్రెల్లాకు ఒక ఆలోచన వచ్చింది. నా వంటలను అందరికీ పరిచయం చేస్తే అది నా జీవితాన్ని మార్చవచ్చు అని ఆలోచించింది. తన పిన్ని అక్కలు నవ్వుతూ నీ కలలు కలలుగానే మిగిలిపోతాయి అని చెప్పారు. కానీ సిండ్రెల్లా ఎవరిని పట్టించుకోకుండా తన బేకరీని ప్రారంభించింది. చిన్న టేబుల్ మీద కొన్ని కేకులు స్వీట్లతో పని మొదలుపెట్టింది. ఆమె ఎంతో కష్టపడి తన వంటలను ప్రత్యేకంగా తయారు చేసింది. ఒకరోజు ఆమె బేకరీ చుట్టూ చాలామంది చేరారు. సిండ్రెల్లా చేసిన కేకులు స్వీట్లు రుచి చూసి వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఆ వార్త రాజకుమారుడికి తెలిసింది. రాజకుమారుడు ఆ బేకరీకి వచ్చి సిండ్రెల్లా వంటలను రుచి చూశాడు. ఇవన్నీ ఎవరు చేశారు అని అడిగాడు. సిండ్రెల్లా ముందుకు వచ్చి నేనే చేశాను అని చెప్పింది. రాజకుమారుడు ఆశ్చర్యపడి నువ్వు అందరికీ గర్వకారణం అని చెప్పి ఆమెను రాణిగా ప్రకటించాడు. ఆ వార్త విన్న తన పిన్ని అక్కలు ఆశ్చర్యపోయి సిండ్రెల్లా వద్ద క్షమాపణలు కోరారు. సిండ్రెల్లా నవ్వుతూ నిజమైన విజయం కష్టంతోనే వస్తుంది, మీతో ఉండటం నాకు జీవిత పాఠాలు నేర్పింది అని వారిని క్షమించింది. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది కష్టం పట్టుదల ఉంటేనే కలలు నిజమవుతాయి. Please do like, share, subscribe and comment.